ఏమండి అయితే మీకు అటాక్ రాలేదా? ఈ పెళ్లి విషయం ఊళ్ళో వాళ్ళకి తెలిసిందంటే నాకు ఎంత అవమానంగా ఉంటుంది. నీకు తప్ప ఊళ్ళో అందరికీ తెలుసు. మరి ఆ వడ్డీ వాడికి? ఆ వడ్డీ అతనికి కూడా తెలుసు. అయితే వాడు నిజమే చెప్తూ తిరుగుతున్నాడా? అవును. అరే బాబు, మనం అంతా మోసపోయావురా. నువ్వు ఇంకెవరినైనా చూసి పెళ్లి చేసుకో. ఎవరికి? ఏయ్, చెయ్యి వదలవే. కోపం నేను ఎక్కడికో అక్కడికి వెళ్తాను. అవును, ఒక విషయం అడుగు అనుకున్నాను. మన అమ్మాయి పెళ్లికి ఎవరు వంట చేశారు? అవన్నీ మేము మంచి సంబంధం హోటల్ లేకుండా నుంచి మా తెప్పించాం. అమ్మాయి పెళ్లికి బ్రహ్మాండమైన వంట చేద్దాం అనుకున్నాను. నేను పెళ్లి నేనే వంట పిలవలేదు, చేయలేకపోయాను. వంట మావయ్య మరైతే నాకు పిల్ల రే ఈ సెల్ ఎక్కడ కొన్నావురా? ఇదేలా నీ చేతిలో? నువ్వు కొన్నప్పటి నుంచి నా దగ్గర ఉందిరా. అప్పుడు ఆపిల్ ఫోన్ అయ్యా? నైట్ 50,000. చేతులు ఒరే, తప్పరా? అమ్మాయి లేదు, అమ్మంటే. ఫోను పోయింది. ఊరంతా ఆశ్చర్యపోయేలా పెళ్లి చేద్దాం అనుకున్నాను. ఊరు జనాల ముందు నన్ను అవమానించావు కదే మైథిలి. ఫంక్షనా? ఇక్కడ ఎవడు వంట చేశాడో ఏమో. రేయ్, మీరేంటా ఇక్కడ? అన్నయ్య మీరే కదా పెళ్లి ఆర్డర్కి రమ్మని చెప్పినట్టు అక్క చెప్పిందా? నేనా? ఏం ఫంక్షన్? ఏంటనయ్య అటు తిరిగి చూడనయ్యా, నీకే తెలుస్తుందా? ఎటాక్ బాల్ మనవడికి ఆయన ఆధ్వర్యంలో నామకరణ ఫంక్షన్. రండి రండి రెండన్నయ్యా. ఇదిగో కాస్త జరగండి. పాప వస్తుంది కదా. పడుకోరా బంగారం. ఏమే, ఏం జరుగుతుందో ఇక్కడ? ఇంకా ఎన్ని బట్టలు వేస్తావే నా తల మీద? ఏమండి, బిడ్డ పుట్టి 3 రోజులు అవుతుంది కదా, ఈ వేళ్ళలోనే పేరు పెట్టారు. నోర్మయ్యవేకి చాలు. ఏయ్ తప్పకోండి తప్పకోండి తప్పకోండి. ఎక్కడ నా బుజ్జి? ఎవడే అడ్డగా? తప్ప. ఇలా చూడరా నా బంగారు తల్లి. ఎలా నవ్వుతుందో. రేయ్ ఊళ్ళో ఉన్న జనాలందరినీ ఫంక్షన్ కి పిలిచి నాకు మాత్రం తెలియకుండా వెరివాడి చేస్తావా? అన్నయ్య, భోజనం రెడీ. నువ్వు వెళ్ళి తిని చావు. బండ వెధవ. సరే సరే, పిల్లోడికి మా నాన్న పేరు వెంకటరామరాజు అని పేరు పెట్టండి. కుదరదండి. ఎందుకు కుదరదే? నేను అనుకున్నట్టు నా కూతురికి పెళ్లి చేయలేకపోయాను. కనీసం నేను అనుకున్న పేరు కూడా పెట్టడం కుదరదా? హక్కు, బాధ్యత, అధికారం అన్నీ కూడా మీకున్నాయండి. జెర్సీ ఎద్దుతో జల్లికట్టు నడిపించగలరా? పుట్టింది అమ్మాయి అండి. అమ్మాయా? మరేంటి? సరే సరే, పాపకి మా బామ్మ ముత్యాలు పేరు పెడదాం. అదేం పేరు? మిఠాయా? ముత్యాలు ముత్యాలు ఆ, ముత్యాలు అని పేరు ముత్యాలంటే పెడదాం. పెట్టేద్దామా? అసలేంటి ఆ పేరు? చెప్పవే మీ నాన్నతో. అదేనంటమ్మా మిఠాయి బిస్కెట్ పాప్కార్న్ పెడుతున్నాడు. ఒప్పుకోకమ్మా, బాలేదు, ఒప్పుకోకు. అవును కదా. మిఠాయి అట, మిఠాయి. అదే మీరన్నా చెప్పండి. వీళ్ళు ఆయన ఇచ్చే కదా. బేకరీలో ఉన్న మీకు పేర్లన్నీ నచ్చిందో చెప్తున్నారు. లేదో చెప్పండి. నాకు ఆ పేరు ఏమీ మరి నచ్చలేదు. మాట్లాడు, చెప్పండి. మాట్లాడు. ఏంటి పెద్ద డిస్కషన్ జరుగుతుంది? నేను అనుకున్నట్టుగా నేను చెప్పిన పేరు పెట్టండి. సరే ఓకే. ముత్యాలు 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 అనబడే దివ్య. అదేంటి దివ్య? ఆ శ్రీదివ్య. ముత్యాలంటే పాత పేర్లా ఉంది మామయ్య. ఇంట్లో ముత్యాలని పిలుచుకుందాం, స్కూల్లో దివ్య అని పిలుస్తారు. దీంట్లో కూడా నాకు హక్కు లేదా? దీనంతటికి నువ్వే కారణమే. దివ్య ముత్యాలు దివ్య ముత్యాలు దివ్య ముత్యాలు ముత్యాలు ముత్యాలు